ఇక్కడ కూడా మనకు మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. అన్న పెద్దన్న వచ్చిండు, కేటీఆర్ అన్న ఏమని మాట్లాడుతుండు? ఎమ్మెల్యేల చోరీపై రాహుల్ సిగ్గుపడాలి. ఏంది సిగ్గుపడేది? నాకు అర్థం కాదు. కేటీఆర్ సార్, మీ బీఆర్ఎస్ హయాంలా 11 దగ్గర 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిరు కదా. అప్పుడు మీ హడావుడు ఎట్లుండే? మామూలు హడావుడా మీది? అసలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, బీజేపీ మొత్తం దాఖలాలు లేకుండా చేస్తాం, అసలు అధిక మెజారిటీ వస్తేనే మీ యొక్క గులాబీ కండువాలు వేసి వచ్చి కూర్చునేవేడి, కుర్చీలో కూర్చునేవి, సోఫాలో కూర్చునేవేడి, ఛాయలు ఇచ్చిర్రు, అవసరం అనుకుంటే సాటుకు కూడా మేకలు కూసి దావతులు చేసిన దాఖలాలు మీకున్నాయి. తప్పేముంది? ఏ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు వస్తే కామంగా తీసుకుంటారు. అది రేపు పొద్దున మళ్ళా మీరు వస్తే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే మీరు ఆహ్వానం పలకరా? ఎట్లా సార్ అట్లా మాట్లాడితే? ఏదైనా సరే మీరు చేసిందే కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు మీ దాంట్లో వాళ్ళకి సరైన స్థానం లేదట. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీలా ఈ పోయిన 10 ఎమ్మెల్యేలకు కూడా సరైన విలువ లేదట, పోయిరట. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి విలువ లేక మీ దాంట్లోకి వచ్చారు. సాటుకు పెద్ద పెద్ద దావతులు, కథ కార్ఖాన్లు చేస్తాం, మళ్ళీ నీ వరకు వచ్చేంత వరకు మాత్రం సిగ్గుపడాలి.